శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలోని శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో స్థానిక ఆర్యవైశ్య మహిళలు సామూహిక గోరింటాకు సంబరాలను ఆనందోత్సవాల మధ్య అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఆనాదిగా వస్తున్న సాంస్కృతిక సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలని గోరింటాకు వేడుకలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మహిళలు తెలిపారు. గోరింటాకులో వ్యాధి నిరోధక గుణాలు కలిగి ఉండటం వలన చేతులకు అందంతో పాటు ఆరోగ్యం చేకూరుతుందని మహిళలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో రవీందర్ సింగ్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా ఇదివరకు పనిచేసిన అధికారులు ప్రజాధనం దుర్వినియోగం చేశారని తెలిపారు. జంక్షన్ల పేరుతో లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాపువాడలోని జంక్షన్లో కేబుల్ కోసమే 17 లక్షలు ఖర్చు చేశారని, అధికారులు చేసిన ఖర్చును చూస్తే బంగారు తీగతో కేబుల్ వేయించినారని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేసిన నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే కోటాలో 138 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ పత్రాలను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు వంటి అభివృద్ధి పనులపై ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో సందర్శించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గోశాలలో జీవాలు ఆవరణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోశాల ఆవరణను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల నియమించిన సిబ్బందికి డ్రెస్ కోడ్ వారి పేర్లతో ఉండాలని సూచించారు. జీవాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదాముపల్లిలో 10 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాల్పోవడంతో కరెంటు సమస్య ఉత్పన్నమైంది. ట్రాన్స్ఫార్మర్ గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో వరి నారు తడారి ఎండిపోయి పరిస్థితి ఏర్పడింది. ఓవైపు వర్షాలు లేక మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో వరి నారు ఎండిపోతుండటంతో ఆవేదనతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు బిందెలతో నీళ్లు చల్లుతున్నారు.